రుణమాఫీ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 31 కారణాలు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ఆంక్షలతో కుటుంబాల మధ్య రేవంత్ చిచ్చు పెడుతున్నారని ఆక్షేపించారు. రుణమాఫీపై సర్క్యులర్ స్పష్టత రెండూ లేవన్నారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంటూ ప్రశ్నించారు. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తుందన్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, అన్నదాతలు ఎవరూ అధైర్యపడొద్దని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు. నీ బ్లఫ్ కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇవాళ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగిన లిస్టు ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈ రోజు వరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. రుణమాఫీ